నమస్తే మాలీడర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని మండలం దొండవక పంచాయతీ సిహెచ్ అగ్రహారం గ్రామంలో 2 సంవత్సరాల జాహ్నవి గత 3 రోజుల కిందట పామాయిల్ తోటలో తప్పిపోయిన బాలిక కోసం డాగ్ స్క్వాడ్ తో పోలీసు బృందాలు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ 72 గంటలు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో తమ బాలికను ఏ రకంగా అయినా తమకు అప్పగించమని కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు. ఉదయం 11 శనివారం ఉదయం 11:50 నుంచి పాప కనిపించట్లేదు. తర్వాత ఊళ్ళో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇలాగ పాప పలానా దగ్గర ఉందని ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వచ్చి నెత్తుకోం సార్. నెత్తి ఊళ్ళో వాళ్ళు 3 వచ్చారు సార్. వచ్చి నెత్తికిన తర్వాత పాప కనిపించట్లేదు సార్. అయినా కానీ ఊళ్ళో వాళ్ళు మొత్తం వచ్చి మొత్తం తోట మొత్తం అంతా తిరిగాం సార్. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే ఇన్ఫర్మేషన్ చేయగానే వెంటనే రెస్పాన్స్ అయ్యి వెంటనే మొత్తం ఎంక్వైరీ చేశారు సార్. అప్పుడు శనివారం 11:50 నుంచి కనిపించట్లేదు. అయినా కాపాడు మాతోనే ఉంది సార్. ఉదయం అక్కడ ఆడుకున్నాం సార్. నలుగురిమి బాగానే ఉన్నాం. చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి మా ఆయన నేను నలుగురిమి ఆడుకున్నాం సార్. మరి ఎగ్జాక్ట్గా టైం ఎంత అవుతుందో తెలియదు. వాళ్ళ నాన్న అయితే అక్కడ షెడ్ ఉంది సార్. ఆ షెడ్ దగ్గరికి తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్తే అప్పటి వరకు తనతోనే ఉంది, తనతోనే ఆడుకుంది. మళ్ళీ వచ్చి తను కొబ్బరి బొండాలు కానీ వెళ్ళడానికని వచ్చి ఇంటి వరకు నాకు అప్పచెప్పాడు సార్. నేను అప్పుడు చిన్న అమ్మాయి స్నానం చేపిస్తున్నాను సార్. పాపను చూడ నాకు పని ఉంది నేను వెళ్తున్నాను అన్నాడు సార్. అంటే నేను తోటలోనే కదా ఉంటాడు, ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోద్ది సార్. ఎక్కడున్నా ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరే ఉంది కదా, ఎంత దూరం వెళ్ళినా అక్కడే కదా ఆడుకుంటుంది ఇంకా అన్న ధీమాలో అన్న ఆలోచనలో నేను ఉండిపోయాను సార్. ఈ చిన్న అమ్మాయి ఎప్పుడైతే పేజీ పెట్టిందో చిన్న అమ్మాయితో ఉండిపోయింది సార్. ఎప్పుడైతే చిన్న అమ్మాయి పేజీ పెట్టడంతో పెద్ద అమ్మాయిని మర్చిపోయింది సార్. వాళ్ళ నాన్న దగ్గరే ఉంది కదా అని. మళ్ళీ వేరే ఒక అతను తోట అంటే వెళ్తుంటే ఆ పింఛన్ దగ్గర పాప ఏడుస్తూ కుక్క పిల్లన పాప ఉందని సార్. అతనేమో పాపను తీసుకోబోతుంటే కుక్క వెళ్ళలేదని సార్. అతను వెళ్ళి వేరే ఊళ్ళో కన్నీకి చెప్తే ఇలా పలానా అమ్మాయి పలానా దగ్గర ఉందని చెప్తే వచ్చాడండి సార్. వచ్చి అవన్నీ ఎదుక్కుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చి చెల్లి మీ అమ్మాయి ఏం చేస్తుంది ఎక్కడ ఉందని అడిగితే అన్నయ్య నేను వాళ్ళ నాన్న దగ్గర ఉందని చెప్పాను సార్. చెప్తే వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని వాళ్ళ నాన్న అన్నాడు సార్. నేనేమో వాళ్ళ నాన్న దగ్గర ఉందనుకొని ఆ అబ్బాయి దగ్గర ఉందనుకొని నేను అనుకున్నాను, నా దగ్గర ఉందనుకొని ఆ అబ్బాయి అనుకున్నాడు. వెళ్ళడం అయితే ఇలాగే వెళ్ళింది సార్. మరి పాప ఎలా మిస్ అయిందో తెలియదు. ఎప్పుడైతే మిస్ అయిందో శనివారం 12 గంటలకు తెలిసిందని మాకైతే సాయంత్రం 6 టైంకి పోలీస్ కంప్లైంట్ రేజ్ చేసింది సార్. అప్పటి నుంచి ఆర్మీ ఏటి, ఫారెస్ట్ ఏటి, సిసి ఫుటేజ్ ఏటి, డోల్ ఏటి మొత్తం తోటంతా గాలించేస్తారు సార్. పాప ఎక్కడా కనిపించలేదు సార్. పాప ఆచూకే కనిపించలేదు సార్. మరి ఏమైందో ఏటో మాకు తెలియదు. ఇది సార్ జరిగింది.